పోలీస్ స్టేషన్లో ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో గంట సేపు వెయిట్ చేస్తాను. నాకు నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఇంకా ఏం టచ్ లోకి రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అండి, గుండాల్లా ఉన్నారు. కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివ్వద్దు అనుకున్నాను. సరే, వృద్ధుల లోపలికి రావాలి ప్లీజ్. లాస్ట్ 1 year ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వైవల్ మాకే కష్టంగా ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది? రాస్తారని ఫోన్లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి, ఆగండి అని నేను ఏదో కప్పు పుచ్చుకుంటూ వస్తున్నాను. మీడియాలో అంతా ఈ గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక 2 days టైం ఇచ్చారు. ఇవ్వలేనండి, 2 days కాదు, నా తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను. తీసుకురాని పక్షంలో 1 weekలో వచ్చి ఆక్యుపై చేసుకుంటామన్నారు. 10 రోజులైనా గడువు ఇవ్వండి అన్నాను. లేదు, నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 weekలో తీసుకుంటామన్నారు. దట్ మీన్స్ 6 days స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. విదిన్ 2-3 daysలో నేను సామాన్లు అన్న వెన్నైతే షిఫ్ట్ చేసుకుంటాను. రాజు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది, మీకు ఏమైనా సామాన్లు కావాలా అని. రాజుతో మాట్లాడి చెప్తామన్నారు. ఏం జరుగుతున్నా సరే రాజు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజకి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అన్నయ్య, నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. చెప్పకుండా అయితే ఇది చేసేది లేదండి. రాజు వాళ్ళ అటాక్లు అయితే నేను చేయలేను, చెప్పడం జరుగుతుంది. అండ్ సామాన్లు అన్నది కూడా షిఫ్ట్ అయిపోతాయి. కాకపోతే హౌస్ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రం నేను చేసి వెళ్ళిపోతాను. అందులో రాజు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 చెక్స్ వేశారు. ఇప్పుడు రాజు పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళు కూడా వేయబోతున్నారు. ఎందుకంటే చెక్స్ బౌన్స్ అయిందంట. అండ్ మాకు ఇప్పుడు ₹1 కోటి వరకు ఇంటి మీదే అప్పు ఉందండి. ఇన్ని రోజులు మేము చెప్పలేదు, పర్సనల్ విషయం కాబట్టి ఎందుకు పరుగు పోతుందని చెప్పలేదు. ఈ రోజున వాళ్ళు మా ఇల్లు అని వచ్చి చెప్పారు కాబట్టి ₹1 కోటి 10 సంవత్సరాల ముందు ₹1 కోటి కొన్న ఇల్లు ఇది పెడితే మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ₹1 కోటి తీసుకున్న అప్పటికి మరి ఎన్ని కోట్లు ఇప్పుడు రాజధాని నుంచి బయటకు కడతాడో నేను చూస్తాను. ఇప్పుడు రాజుకి అగేన్స్ట్గా నేను ఫైట్ చేస్తాను. ఆ ₹1 కోటికి ఇన్ని రోజులు తీసుకున్న వడ్డీ కూడా నేను కట్టిస్తాను. ప్రతిదానికి నోట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, రాజధాని చెక్స్ ఉన్నాయి, రాజధాని వాళ్ళ పేరెంట్స్ చెక్స్ ఉన్నాయి. రాజలక్ష్మి గారు కానివ్వండి, బసవరాజ్ మిడమర్తి గారు కానివ్వండి, అందరు చెక్స్ ఉన్నాయి. వాళ్ళందరిపైన ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ కూడా వేస్తున్నారు. మండే నుంచి రాజధాని పేరెంట్స్ పైన చెక్ బౌన్సెస్ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి. తీసుకున్నామండి. ₹1.5 తీసుకున్నారు. 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు. సో రాజధాని మేనేజర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు డబ్బులు కట్టాలి అని అన్నప్పుడు రాజధాని దగ్గర డబ్బులు లేవు. అప్పటికప్పుడు అతను 25 లక్షలు కట్టాలి అన్నప్పుడు మంత్రిగా తాలూకా దగ్గర నుంచే ఇమీడియట్ గా తీసుకోవడం జరిగింది. బట్ రాజధానికి అయితే తెలుసు, ఎందుకంటే సంతకాలు పెట్టింది అతనే. అఫిడవిట్ లో సంతకాలు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ 21లో అండి. సో అవునండి, ఆప్షన్లోనే తీసుకున్నాము. మొత్తం 55 lakhs అయింది. దానికి ఇంట్రెస్ట్ మరి 2 years నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టినా సరే నేనైతే హౌస్ రాజధానికి అయితే ఇవ్వను. ఎందుకంటే నా పరిస్థితి ఏంటి అన్నది నా కేసు తేలే వరకు అయితే ఇవ్వనివ్వను. నేను తిరిగి వాళ్ళని కోరింది అదే. నేను ఆడపిల్లగా ఇంకా మరి నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను సేఫ్గా కూడా ఉండాలి. కాబట్టి ఇక మీదట నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అన్నది నేను ప్రైవేట్గా ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అండ్ పావని బోల్వాడ్లో విల్లా నెంబర్ 13 లావణ్య ఇల్లు కాదు, రాజధాని ఇల్లు కాదు. ఇల్లు ఇప్పుడు అదే అండి. ఇప్పుడు ఎవరైతే అప్పు తీసుకున్నామో వాళ్ళే 1 weekలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాజధాని పేరు మీద ఉన్నప్పటికీ దాంట్లో మేము గడువు లోపు కట్టనప్పుడు ఆక్యుపై చేసుకోవచ్చు అనే కండిషన్స్ అప్లైస్లో కూడా రాజధాని సైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు మరి వాళ్ళకే చెందుతుంది.